హలో ఫ్రెండ్స్, గరుడ పురాణం ప్రకారం యమలోకంలోని నగరాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మన పురాణ ఇతిహాసాల ప్రకారం పాపపు కర్మలు చేసి మరణించిన ప్రతి ఆత్మ నరకానికి వెళ్తుంది. అక్కడున్న వైతరాణి నదిని దాటి యముడి చేత తీర్పు పొంది యమలోకంలో శిక్షలు అనుభవిస్తుంది. ఈ విషయం చాలా మందికి తెలుసు. కానీ యమలోకంలో అనేక నగరాలున్నాయి. వాటిని దాటుకుంటూ అక్కడ వివిధ రకాల యాతనలు అనుభవించిన తరువాతే యమలోకానికి చేరుకొని శిక్షలు పొందడం జరుగుతుంది. గరుడ పురాణంలో యమలోకంలో దక్షిణ ద్వారం గుండా ఉన్న 16 నగరాల గురించి వివరణ ఉంది. శ్రీహరి చెప్పిన ఆ 16 నగరాలేంటి? ప్రేతాత్మలు ఏ ఏ నగరాలలో ఎటువంటి హింసలను పొందవలసి ఉంటుంది? అసలు వైతరాణి నది ఎలా ఉంటుంది? దానిని దాటడానికి గల మార్గం ఏంటి అనేటువంటి విషయాలను ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందైతే మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఈ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తుంటారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీరు చేసే చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇలాంటి ఎంతో ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ని నేను మీ దాకా తేగలుగుతాను. నేను మీ నుంచి ఆశించేది ఈ చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమేనండి. ప్లీజ్ అండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఇక ఈ వీడియోని చివరి వరకు చూశాక ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. శరీరం వదిలిన ప్రేతాత్మ యమలోకానికి చేరే క్రమంలో కొన్ని హింసలను భరించవలసి ఉంటుంది. కొంతమంది పాపాత్ములను యమభటులు అంకుశాలతో కుచ్చుతూ వీపు మీద పొడుస్తూ తాళ్ళు కట్టి ఈడుస్తూ లాక్కెళ్ళిపోతారు. మరికొంతమందిని ముక్కు చివర తాళ్ళు కట్టి, కొందరిని చెవుకు తాళ్ళు కట్టి యమపాశాలతో బంధించి ఇంకొందరిని ఈడ్చుకుంటూ పోతారు. యమభటులు కొందరు దుర్మార్గులను కంఠానికి, చేతులకు, పాదాలకు సంకెళ్ళు వేసి ఈడ్చుకుంటూ పోతారు. ప్రాణులందరూ తాము చేసిన పాపకర్మలను తలుచుకుంటూ ఏడుస్తూ ఎన్నో యాతనలు పడి యమలోకానికి వెళ్తారు. ఈ విధంగా జీవుడు యమ మార్గంలో ప్రయాణం చేస్తూ ఎన్నో బాధలు పడి దుఃఖిస్తూ తన పూర్వజన్మలో చేసిన పాపాలను తలుచుకుని వాటి గురించే ఆలోచిస్తూ వేగంగా ముందుకు వెళతాడు. ఇలా 17 రోజులు ప్రయాణించి 18వ రోజు నాటికి గరుడ పురాణంలో చెప్పబడిన 16 పట్టణాలలో మొదటి పట్టణమైన సౌమ్యానికి చేరుకుంటాడు. సౌమ్య నగరం. ఆ నగరం చంద్ర సంబంధమైనది. అక్కడ ఎంతో మంది ప్రేతాత్మల సమూహాలు ఉంటాయి. పుష్పభద్ర అనే నది అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. దాని పరిసరాలలో విశాలమైన మర్రి చెట్టు ఉంటాయి. యమలోకానికి జీవులను తీసుకుపోయే యమభటులు ఆ నగరంలో వారిని కొద్దిసేపు విశ్రాంతి తీసుకొనిస్తారు. అప్పుడు ఆ ప్రేత శరీరుడు ఇంకా మోహాన్ని విడవకుండా, అయ్యో, నేను మరణించాక నా భార్య ఎలా ఉందో, నా పిల్లలు ఏం చేస్తున్నారు, నేను సంపాదించిన ధనం క్షేమంగానే ఉందా, వాటి విషయాలు ఆలోచిస్తూ దుఃఖిస్తూ ఉంటాడు. అదే సమయంలో యమభటులు వచ్చి, మూర్ఖులారా, మీ భార్యా బిడ్డలు ఎక్కడున్నారు? ఎందుకిలా విలపిస్తున్నారు? వాళ్ళకి మీకు సంబంధం ఎప్పుడో తెగిపోయింది. విశ్రమించింది చాలు, ఇక బయలుదేరండి అని కసిరి కొడతారు. ప్రేత శరీరులు తమ పుత్రులు లేక మనవళ్ళు శ్రద్ధగా మాసికం చేసి సమర్పించిన పిండాన్ని ఆ సౌమ్య నగరంలోనే భుజించి బయలుదేరి స్వారి అనే నగరానికి వెళ్తారు. స్వారి నగరం అది సూర్య సంబంధితమైనది. అక్కడ యమధర్మరాజుతో సమానుడైన జంగముడు అనే పేరు గల రాజు ఉంటాడు. అతన్ని చూడగానే ప్రేత జీవుడికి ఎంతో భయం వేస్తుంది. అక్కడ కొద్ది కాలం విశ్రాంతి తీసుకొని 1 నెల రోజులకు పైన 45 రోజులు లోపు చేసే త్రైపాక్షిక శార్దంలో పెట్టిన పిండాలను భుజించి లేచి బయలుదేరతాడు. దారిలో అతడికి భయంకరమైన వానలు ఎదురవుతాయి. ఇక 3వ నగరం నరేంద్ర భవనం.
కొండల మీద ఉండే ఈ నగరాన్ని చేరుకున్న ప్రేత శరీరుడు అక్కడే కొద్దిసేపు విశ్రమిస్తాడు. 2 నెలల తరువాత ఆ నగరానికి చేరిన ప్రేతుడు 2వ నెల మాసికంలో తన పుత్రులు పెట్టిన పిండాలను ఆరగించి సంతోషంగా ఉంటాడు. అంతలోనే తిరిగి యమభటులు అతన్ని పాశాలతో బంధించి ముందుకు తీసుకెళ్లిపోతారు. ఇక 4వ నగరం గాంధర్వ శైలం. నరేంద్ర భవనం నుంచి బయలుదేరిన ప్రేతుడు యమభటుల ద్వారా తీసుకురాబడి గంధర్వ నగరంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ 3వ మాసికంలో తనకు ఇవ్వబడిన పిండాలను స్వీకరించి తిరిగి నడవటం మొదలు పెడతాడు. 5వ నగరమైన శైలగామం. 4వ మాసం నాటికి ప్రేతుడు శైలగామం అనే నగరానికి చేరుకుంటాడు. అక్కడ 4వ మాసికంలో తన పుత్రులు పెట్టిన పిండాలను జలాన్ని గ్రావించి 5వ మాసం వచ్చేసరికి క్రౌంచ పట్టణానికి చేరుకుంటాడు. 6వ నగరం క్రౌంచం. క్రౌంచ పట్టణం కొంగలకు నిలయం. ఆ పట్టణానికి చేరుకున్న ప్రేతుడు 5వ మాసికంలో తన పుత్రుడు పెట్టిన పిండాన్ని ఆరగిస్తాడు. కొద్ది కాలం అక్కడ గడిపి క్రూరపురం అనే పట్టణానికి వెళ్తాడు. 7వ నగరం క్రూరపురం. క్రూరపురానికి చేరిన ప్రేతుడు 5 నెలల 15 రోజులు గడిచాక ఊన షాన్మాసికం అనే శార్దక్రియలో ఇవ్వబడిన పిండాలను జలాన్ని స్వీకరించి సంతృప్తి చెందుతాడు. అక్కడ కొన్ని గడియలు విశ్రాంతి తీసుకొని తరువాత యమభటులు లాక్కుపోగా ఎంతగానో విలపిస్తూ యమధర్మరాజు సోదరుడైన విచిత్రుడు పాలించే చిత్ర భవనానికి చేరుకుంటాడు. 8వ నగరం చిత్రపురి. వైతరాణి నది. ప్రేతుడు చిత్రపురి చేరుకోగానే మహాభయంకరమైన ఉన్న విచిత్రుడు దర్శనమిస్తాడు. ఆయనను చూసి భయపడి పారిపోవడానికి ప్రయత్నించే ప్రేతుడితో అక్కడున్న కొందరు పల్లెవాళ్ళు, ప్రేతుడా, ఇది చిత్రపురి. ఇదిగో ఇక్కడ వైతరాణి నది ప్రవహిస్తోంది. దీనిని నువ్వు దాటి బయలుదేరాలి. అదిగో అక్కడొక ఓడ ఉంది. అది పుణ్యాత్ములకు మాత్రమే. నీవేదైనా పుణ్యం చేసి ఉంటే నిన్న ఓడ ఎక్కిస్తాం, లేదంటే నీవు నదిని ఈదుకుంటూ వెళ్లాల్సిందే అని చెప్తారు. తత్వాన్ని గ్రహించిన మునీశ్వరులు దానం చేయటాన్ని వీతరాన అని వ్యవహరించారు. అలాంటి వీతరాన చేసిన వాళ్లే ఈ వైతరాణి నదిని దాటటానికి సమర్థులు. అందుకే ఈ నదికి వైతరాణి అనే పేరు వచ్చింది. ఆ వైతరాణి నది యమలోకానికి చేరే మార్గంలో అడ్డంగా ప్రవహిస్తుంది. అది ఎంతో లోతైనది, భయంకరమైనది. దాని పేరు వింటేనే భయం కలుగుతుంది. ఇక దానిని చూస్తే చెప్పేదేముంది. ఆ వైతరాణి నది చీము నెత్తురు ప్రవహించడంతో మాంసపు బురదతో ఎముకలు గూట్లతో అత్యంత జుగుపాసకరంగా ఉంది. భయాన్ని కలిగిస్తుంది. ఎంతో లోతైన ఆ నది దాటటానికి అలవి కాకుండా ఉంటుంది. ఆ నదిలో లెక్కలేనన్ని వెంట్రుకలు నాచులా ఉంటాయి. అందులో భయంకరమైన మొసళ్ళు సంచరిస్తూ ఉంటాయి. అలాంటి వైతరాణి నది పాపాత్ములు తన దగ్గరికి రాగానే మంటలతో పొంగి ముందుకు దూసుకెళ్తుంది. అలాగే జీవులను చీల్చి చెండాడే ఎన్నో నీటి జంతువులు ఆ నదిలో సంచరిస్తూ ఉంటాయి. ఎంతో క్రూరమైన పాపాలు చేసిన వారు వైతరాణి నదిలో పడి అమ్మో అయ్యో తండ్రి, నాకెంత కష్టం వచ్చింది, నేనెలా తట్టుకోగలను, నా వల్ల కావటం లేదు అని దారుణంగా విలపిస్తారు. వైతరాణి నదిని చూడగానే పాపాత్ములు మూర్ఛ వచ్చి పడిపోతారు. ఆకలి బాధకి తట్టుకోలేక నదిలో ప్రవహించే రక్తాన్నే తాగుతారు. ఆ నది తేళ్లతో నల్లటి సర్పాలతో వ్యాపించి ఉంటుంది. ఆ నదిలో పడ్డవాళ్ళు ఎవ్వరూ రక్షించలేరు. పాపాత్ములు వైతరాణిలో పడి అందులోని సుడిగుండాలలో చిక్కి పాతాళం దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తారు. ఈ విధంగా ఎన్నో కష్టాలు బాధలు పడుతూ ఎలాగో అలా వైతరాణి దాటుకుంటూ పాపాత్ములు ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తూ యమలోకానికి వెళ్తారు. చిత్రపురికి వెళ్ళిన ప్రేతాత్మలతో అక్కడి పల్లెవాళ్ళు, జీవుడా, పోని నీవు జీవించి ఉన్నప్పుడు కనీసం ఒక్క గోవునైనా దానం చేశావా? చేసి ఉంటే ఈ ఓడ మీద నిన్నెక్కించుకొని నది దాటిస్తాము. అది చేయకపోతే నీకు ఓడ ఎక్కే అర్హత ఉండదు అని అంటారు. అప్పుడు ఆ జీవుడు, అయ్యో నేనెంత అవివేకిని, కనీసం దానం కూడా చెయ్యలేదే, అందుకే కదా నాకు దుస్థితి కలిగింది అని విలపిస్తాడు.
పాపాత్ముడైన ప్రేతుడు ఇలా వినపిస్తున్నప్పటికీ యమకింకరులు జాలి చూపించకుండా అతన్ని ఎత్తి వైతరాణిలో పడేస్తారు. నది అవతలి తీరానికి చేరాక ప్రేతుడు పుత్రులు సమర్పించిన సాన్మాసిక పిండాన్ని తిని ఆకలి తీర్చుకుంటాడు. ఇప్పుడు మనం చెప్పుకుంది 8 నగరాల గురించి. అంటే ఇంకా 8 నగరాల గురించి మనం చెప్పుకోవాల్సి ఉంది. మొత్తం 16 నగరాలు యమలోకంలో ఉంటాయి కాబట్టి మిగతా 8 నగరాల గురించి మరొక నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. అది కూడా మీరు ఈ వీడియో కింద పార్ట్ 2 అని కామెంట్ చేస్తే మాత్రమే నేను నెక్స్ట్ వీడియోలో ఈ మిగతా 8 నగరాల గురించి మాట్లాడుకుందాం. ఇక ఇదండి ఈ వీడియో. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.